మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ అల్లూరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అందరికీ తెలుసండి. ఇది మీరు ప్రత్యేకంగా దాని మీద పరిశోధించి ఒక గ్రంథం రాశారండి. అంటే జరిగిన విశేషాలు, జరగబోయే విశేషాలు, ఇప్పుడు జరుగుతున్న విశేషాలు అన్నీ కూడా రాశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఈ బుక్లో, నేను ఈ చూపించిన బుక్లో అన్నీ కూడా చదువుతుంటే అన్నీ నాకు కనపడుతున్నాయండి. ఒక్కసారి మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ముందుగా మా గురుదేవున శ్రీ శ్రీ జగద్గురు శ్రీమతి పోతుంది అఖండ అనంత కోటి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ వీరం వీర భయాది తత్వభరితం విరాసనస్థం గురం వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం విరాది వీరం హరిం వీరేంద్ర గణయోగి మానస చరమదాంత విద్యాకృతం విరాచార్య మహం భజాం సతతం శ్రీ వీరనారాయణం జగద్గురుం భజే విరాట్పత విఖ్యాతం సిద్ధానంద ప్రయోగం కాలజ్ఞాన ప్రవర్తనం వీర బ్రహ్మ గురుం భజే సర్వతీర్థమయం దేవి వేదదేవాత్కం శివం సురభిం యజ్ఞశరణి మాత్రం నమామ్యహం. అయితే చాలా విషయాలు మాకు తెలిసినంత వరకు అండి, ఒక ఈ దేశానికి ఆడవాళ్ళు పరిపాలిస్తారని అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గారు భర్త లేని ఒక మహిళ అని స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పారంటే 6 సంవత్సరాలు ఏకరీతిగా అంబ ఒక అవని పాలించేను అన్నాడు. ఇందిరాగాంధీ గారు 3 సార్లు మన దేశానికి ప్రధానమంత్రి చేశారు. మొదటిసారిగా 1966లో, సెకండ్ టైం 1967లో, మూడవసారి 1971 నుండి 76 వరకు. యాక్చువల్గా మూడోసారి ఏంటంటే ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఎలక్షన్, అసెంబ్లీ మన పార్లమెంట్ రద్దు కావడము, మళ్ళీ ఎలక్షన్ కావడం జరుగుతుంది. కాకపోతే యాక్ట్ ఆఫ్ పీపుల్స్ కింద ఇందిరాగాంధీ ఏం చేశారంటే 2 సంవత్సరాలు దాన్ని ఎక్స్టెండ్ పెంచారనమాట. తర్వాత మళ్ళీ 1977లో పార్లమెంట్ రద్దు చేశారనమాట. ఆ విధంగా 1971 నుండి 77 వరకు 6 సంవత్సరాలు ఏకరీతిగా ఎలక్షన్ జరగకుండా పాలించడం జరిగింది. అదే స్వామివారి కాలజ్ఞానంలో అంబ ఒకటి 6 సంవత్సరంలో ఏకరీతిగా, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ జరగకుండా దాని కింద చేయడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు విజయవాడలో ఇలా పెద్ద అంటే ఈ బుడమేరు పొంగి, మీరు బుడమేరు గురించి విన్నాను కానీ ఇంత పొంగటం, ఇంత వాగులు పొంగటం, విజయవాడ అంతా మునిగిపోవడం చాలా విచిత్రంగా ఉంది. కాలజ్ఞానంలో చెప్పారండి పని. కాలజ్ఞానంలో ఈ ప్రతి వాక్యం స్పష్టంగా చెప్పబడింది సార్. కృష్ణానది ఉప్పొంగి కనకదుర్గ ఉప్పుపోవడం అని చెప్పింది అనమాట. కాబట్టి అది 2030 లోపల కృష్ణానది పొంగి దుర్గమ్మ గారి ఇది ఉంది, ముక్కుపొడకు టచ్ చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటారు? అది 2030 లోపల జరుగుతుంది సార్. 2030 లోపల జరుగుతుంది, సాధారణ సంవత్సరం జరుగుతుంది. అయితే ఇప్పుడు అసలు ఎందుకు ఈ ప్రళయం మొన్నసారి శ్రీశైలంలో అన్ని కూడా వచ్చినట్టుంది, ఇవన్నీ కూడా చెప్పారు. మొన్న రీసెంట్ గా మనకు కొండ చర్యలు విరిగిపడ్డాయి వయనాడులో, కేరళలో దాదాపు 500 మంది చనిపోయారు. ఆ తర్వాత న్యూ పుగినాలో అక్కడ 2000 మంది చచ్చిపోయారు. కొండ చర్యలు అంటే మనకి కాలజ్ఞానంలో చెప్పినమాట, లక్షలాది గుళ్ళు జరిపోయి వేలాది మంది చచ్చిపోతారని కాలజ్ఞానం చెప్పండి. అది ఏంటంటే కనదుర్గ గుడి అని మీకు ఐడియా ఉందండి? కథ కానీ కనదుర్గ నెలకోసారి పోతాం కదా సార్, రీసెంట్ కూడా పోయాను. ఏంటి అసలు ఏంటి అంటే ఇంకేం చెప్పారు విశేషాలు? అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అంటే ఎక్కడ ఏ చిత్రం జరిగినా, ఎలాంటి ప్రళయం వచ్చినా, ఎలాంటి చిత్రం సంఘటన అయినా ముందుగా వీరభద్ర స్వామి గురించి అందరూ చర్చించుకోవడం కాకుండా మనకు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు అని చెప్తుంటారు. కానీ అసలు ఏంటి, ఆయన ఎక్కడ, ఏం కథ, స్వామివారి యొక్క ఆయన పుట్టు రహస్యం ఏంది, ఆయన పుట్టుపర్వతాలు ఎవరు తెలుసుకుంటలేరు. ఆయన సమాధి, జీవ సమాధి, స్వామివారి సమాధి కందిమల్లేపల్లె. ఓకే అండి. అయితే నేనేమంటానంటే అసలు ఏమేమి చెప్పారు విశేషాలు అసలు ఇప్పుడు, అంటే విజయవాడ ఏమేమి చెప్పారు విషయాలు వస్తే తెలుసుకుందామని. కాలజ్ఞానంలో అంటే వేప చెట్టుకు అమృతం కారేనాడు, అంటే మనకు వేప చెట్టుకు దానికి ఎన్నోసార్లు అమృతం కారుతుంది. పంది కడుగున ఏనుగు పుట్టేనన్నాడు, అది కూడా జరిగిపోయింది. ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేనాడు, ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచాను. మనం చూస్తున్నాం సార్, కార్లు, బస్సులు, లారీలు ఇవన్నీ ఎద్దులు గుర్రాలు లేకుండా నడుస్తున్నవి. మాయశక్తి మాట్లాడేను అన్నాడు. అంటే మనం చూసే ఇప్పుడు మొబైల్స్ కానీ, టీవీల్లో కానీ, దాంట్లో మాయశక్తి మనుషులు లేకుండానే మాటలు వినపడుతున్నవి. ఈ విధంగా స్వామివారు చెప్పినట్టు అనేకం జరిగింది. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టి విపరీతం చచ్చేరుమా, కొరంకని జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలా తూలి చచ్చేరుమా అన్నాడు. మన దేశానికి ఈశాన్యం వలన చైనా ఉంది. చైనాలో ఇది కరోనా వచ్చి అది కాలజ్ఞానం చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విధంగా స్వామివారు చెప్పినట్టే దాదాపు 1,000,000 మంది చచ్చిపోయాడు. అవునండి. 2013లో కాశీలో గంగలు పెరిగి 4,000 జనులు బురలో చిక్కి చచ్చేరాయి అన్నాడు కాలజ్ఞానులు. 2013లో మీరు చూసుకోవచ్చు అండి, 6,000 మంది, కరెక్ట్ 6,000 మంది చనిపోవడం జరిగింది. అయితే ఇంకా విశేషాలు ఇంకేం అంటే ఇంకేమి ఈ గ్రంథంలో ఏమేమి చూసారు అంటే అయిపోయిన విషయాలు కాకుండా ఇప్పుడు ఇంకా జరగబోయే విషయాలు ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మనకు ప్రస్తుతం గురించి చెప్పమంటారా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుందండి. ఇది
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే ఒక మాయాశక్తి. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా మీరు దీంట్లో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది నాకు. అంటే వీడియో కాల్స్ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడకూడదు, ఇవన్నీ రాశారు మాయాశక్తితో మనుషులు మాట్లాడాను. కాబట్టి మనకు ఈ విధంగా మనకు ఆజ్ఞలు అనేకం జరుగుతున్నవి, జరగవలసి కూడా మనకు జరిగి తీరుతాయి, అందులో సందేహం లేదు. మనకు 2004లో సునామీ వచ్చింది, గుర్తుందా సార్? ప్రభవ పార్థివ మధ్య బహుప్రళయం నిశ్చయం అనంతరే ఆనంద మధ్య రక్తపాతౌ రణరంగౌ భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అన్నాడు. అంటే 1972 1982లో ఇది వచ్చింది ప్రవణాసం. 19 సంవత్సరం 2005 వచ్చింది. ఈ రెండింటి మధ్యన 2004లో సునామీ వచ్చింది. సునామీ వచ్చి నా రాకకు ముందు 14 పట్టణములు జలప్రహణ పాడయ్యేను అన్నాడు. అదే నా రాకకు గుర్తు అన్నాడు. 2004లో సునామీ వచ్చిందా సార్? దాదాపు 3 లక్షల మంది చనిపోయారు. అనంతరే ఆనంద మధ్య అంటే 2005 34 మధ్యన రక్తపాతౌ రణరంగౌ భూమౌ బీభత్సం ప్రపంచ స్థితి అన్నాడు. ఇప్పుడు మన 2005కు 34 మధ్య కాలం 2020 మొదలుకొని మన కరోనా స్టార్ట్ అయింది. ఇది మొత్తుకొని మళ్ళా క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయాను అన్నాడు. ఆయన చెప్పినట్లు అక్షర సత్యంగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ప్రపంచాలు యుద్ధాలు జరుగుతున్నాయండి. అంటే అది పాలస్తీనా ఇజ్రాయెల్ కానీ. అవును, అదే మీకు అదే చెప్తాను సార్. ఇప్పుడు 2005 34 అనంతరే ఆనంద మధ్య రక్తపాతం రణరంగం అంటే యుద్ధం, ఘోరమైన యుద్ధాలు జరిగినయా, గాలిలోన విషం కలిపిలయ్యా, 7వ దిక్కు చచ్చేరయ్యా, 7వ దిక్కు లేక చచ్చేరయ్యా, ప్రకృతే తలకిందులు అయ్యేనయ్యాడు. ఘోరమైన యుద్ధాలు ఇవి జరుగుతున్నాయి, ఘోరమైన యుద్ధాలే. అంటే న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగించవచ్చు, యాటమ్ బాంబ్స్ ఏమైనా ఉపయోగించవచ్చు, అణుబాంబులు. అది ఆ విధంగా మనకు కాలజ్ఞానం చెప్పినట్టు జరుగుతుంది. పొల్యూషన్ గురించి వాయు కాలుష్యం, మన పొల్యూషన్ వల్ల మన ఢిల్లీ రాజధాని, ఢిల్లీ ఉత్తరాధిపతులు దక్షిణాధిముఖ ఉత్తరామందు ఆనెగొందికి చేరవచ్చెదరను. ఉత్తరాధిపతులు అంటే ఢిల్లీ వారు తరలి ఆనెగొందికి క్రోధినామ సంవత్సరము 2025 మార్చి జూన్ లోపల వాళ్ళు క్రోధినామ సంవత్సరం అక్కడికి వెళ్ళిపోతుంది, ఢిల్లీ రాజధాని. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఉత్తరాధిపతులు దక్షిణాధిపతి ఉత్తరామందు ఆనెగొందికి చేరవచ్చెదరు అన్నాడు. ఆనెగొంది అంటే మనకు కర్ణాటకలోని హంపి దగ్గర ఉన్న ఆనెగొంది, అది కాకతీయుల రాజధాని. అక్కడికి రాజధాని మన ఢిల్లీ రాజధాని అక్కడికి వస్తుంది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరము ఢిల్లీ. అవునండి. మనం రీసెంట్ గా చూసాము, భారీ వర్షాలు మొత్తము ఎంత కుంగదీసిందో, వాయు కాలుష్యం ఢిల్లీ, అన్ని రకాలుగా ఢిల్లీ మనకు సురక్షితమైన ప్రాంతం కాదు. కాబట్టి ఢిల్లీ రాజధాని కర్ణాటక హంపి దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 2025 క్రోధినామ సంవత్సరములు అంటే ఉత్తరాయణ నుంచి వెళ్ళిపోతాను. అంటే పొల్యూషన్ కానీ ఇప్పుడు అంటే ప్రజలందరూ కూడా ఒకరికొకరు ఆస్తుల గురించి కొట్టుకుంటారని, మద్య మాంసములు అధికంగా వినియోగించారన్నాడు. మనం చూస్తుంటే మద్య మాంసములు ఎక్కడ చూసినా మద్యము మాంసము. అవునండి. సిరికి లొంగిన వారు స్త్రీకి లొంగిన వాడు ఏడ చూచిన ఆడ ఉన్నారయా, హరికి లొంగిన వాడు అదెక్కడున్నో అంతో తెలియడం గొప్ప చిక్కినాడు, స్త్రీకి స్త్రీగానే. ఆ రకంగా స్వామివారి కాలజ్ఞ చెప్పడం. అలాగే దొంగతనాలు కానీ, దొంగతనంతో దోపిడితో దేశం కల్లోలమైపోయినాడు. ఆత్మహత్యలతో దేశం కల్లోలం. ఆత్మహత్యలు అంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి ఆత్మహత్య చేసుకుంటారు. పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య, పెళ్లి కాకపోతే ఆత్మహత్య, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య, పోలీసులు వేధిస్తే ఆత్మహత్య. అంటే ప్రతిదానికి ఆత్మహత్య. టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొలిటికల్ లీడర్ వరకు ఆత్మహత్య చేసుకుంటారు. దొంగతనాలతో దొంగతనంతో దేశం కల్లోలం అయిపోతుంది ఇప్పుడు కాలజ్ఞానం. మన కళ్ళము రోజు మనకి ఏ టీవీ చూసినా ఏ పేపర్ చూసినా ఈ కాలజ్ఞానం చెప్పబడిన విషయాలే మనకు చూడొచ్చు. ఈ ప్రపంచం మొత్తం కాలజ్ఞానం చెప్పబడింది. ఇక ఆహార సమస్య గురించి ఏమైనా ఉంటుంది అంటారా? చెప్పాను కదా సార్, ఆహార సమస్య రాబోయే కాలంలో మనకు రూపకు చిట్టాడు బియ్యం. అంటే ఈ ప్రళయం ఎప్పుడైతే మనకు జలప్రళయం తుఫాన్లు వచ్చి ఈ ఊళ్ళ గ్రామాలు కొట్టకపోయినప్పుడు తినే తిండి లేకపోతే 2000తో పట్టుకున్న బియ్యం వస్తాయని చెప్పి కాలజ్ఞానులు. ఇంకా వర్షాల గురించి చెప్తారండి. రక్త వర్షం, జలపయం చెప్పలేదంటనకపోయ్యేరు, నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు, చెప్పలేదంటనకపోయ్యేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుదోవల బోవు వారల చప్పరించు మింగు శక్తులు, చెప్పలేదంటనకపోయ్యేరు మొప్పెతనమున మోసపోయ్యేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు, ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో గుప్పున దాటిపోయ్యడు గుర్ర పలుగుడు ఏర్పడును, చెప్పలేదంటనకపోయ్యేరు నరులార గురుని చేరి మొక్కుతే బ్రతకనే చేరు. అంటే ఈ విషయాలన్నీ మామూలుగా చెప్పండి. ఇప్పుడు అన్ని మీరు పాటలకు పాడారు. అవును. లోకమందలి జనములంతా నీరు నిప్పున మునిగిపోతారు. నీరు నిప్పు, జలప్రళయం, తుఫాన్లు వస్తాయి. ఊళ్ళకు గ్రామాల ఒకటే గంటల, ఒక సంవత్సరం పడాల్సిన వర్షము 2 గంటలు పడిపోతుంది.
ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకపోతాయి. మొన్న దుబాయ్ లో కూడా అలాగే పడింది. అవును, దుబాయ్ సంగతి అదే 1.5 year లో పడాల్సిన వర్షము ఆ, ఒక గంటన్నరలో పడ్డది. అసలు దుబాయ్ లో వర్షాలు పడవు అసలు, అటువంటిది ఒక అక్కడ ఒక గంటలనే పడింది. ఇంకా అంటే ఇంకేం మీరు లోకమందరి జనం నీరు ఇప్పుడు జలప్రళయం అణుబాంబులు ఇప్పుడు మన ఉక్రెయిన్ రష్యా కొడుతుంది, ఆ అణుబాంబులు వేసుకుంటారు. టైం లేదు, ఇంకా ఏ క్షణమైనా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి 34 లోపల ఈయన వస్తున్నారు స్వామివారు. పూల వర్షం, రక్త వర్షం, పూలవర్షం, రక్తవర్షం ఇవన్నీ ఆయన రాకముందు ఆ రాకను సూచిస్తున్నమాట. నా రాక ముందు పూలవర్షం కురుస్తుందంటారు, రక్తవర్షం కురుస్తుందని చెప్పుడు. అది అలాగే కన్న పిల్లల్ని అమ్ముతారు అని తల్లిదండ్రులు తమ కన్న పిల్లలు అమ్ముకుంటారని చెప్పడం అనమాట. ఇలా మన కళ్ళ ముందు రోజు మనం చూస్తూనే ఉన్నాం, తల్లిదండ్రులు తమ డబ్బు ఆర్థిక ఇబ్బందులతో పిల్లలు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. ఇంకా ఈ కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయంటారు? కుటుంబ సంబంధాలు, ఆస్తులు, ఆస్తి కోసం అయిన వారు చంపుకున్నారు. అన్నదమ్ములు, అక్కదమ్ములు, భార్య భర్తలు, బంధుమిత్రులు ఒకరినొకరు చంపుకుంటారు. 100 రూపాయలు తాగడానికి ఇవ్వకపోతే చంపేస్తున్నారు సార్. అవునండి, విచిత్రమైన రోగాలు వస్తాయి. 360 వ్యాధులే వచ్చినాయి, వైద్యమే పాడదు నమ్మండి అయ్యా, పాపాత నశింప చేయ దైవ నిర్ణయం అలాగా జరిగానన్నాడు. అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటివి ఇలాంటి వైరస్లు 360 రోగాలు వస్తాయి, ఆల్రెడీ వచ్చినాయి. ఇంకా 300 రోగాలు ఇంకా. మంకీ పాక్స్ వచ్చిందండి. మంకీ పాక్స్ స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే పెడతడి పుండ్లు, గండమాల పుండ్లు, వీపున రాచ పుండ్లు, రొమ్మున ఈ 6 వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తానని చెప్పాడు కాలజ్ఞానుడు. నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞానం చెప్పబడింది. మంకీ పాక్స్ చెప్పబడింది, కరోనా కూడా పెడతడి పుండ్లు అంటే రాచ పుండ్లు, పెడతడి ముఖమున, కాళ్ళకు, చేతులకు ఈ బొబ్బలు లాంటివి వస్తాయి, అది మంకీ పాక్సే. క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు. క్యాన్సర్ అన్ని 360 రోగాలు అంటే అదే. 360 రోగాలు వచ్చినాయి, వైద్యమే పాడదయ్యన్నాడు. క్యాన్సర్ కి మందు లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు. ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే 1 కోటి మంది ఎలా చచ్చిపోయేవారు? దైవ ధ్యానం కన్నా మించింది లేదయ్యా, అనంత శక్తులు అందులో ఉన్నవి. అష్ట కష్టములకు, కఠిన రోగములకు దివ్యవిషయం నమ్మండి అంటాడు. అనేక కష్టాలకు, కఠిన రోగములకు దివ్యావిషయం దైవధ్యానం అంటాడు. కాబట్టి దానికి మందు అవసరం లేదు, మందు ఇదే. ఇక బంగారం ఎలా ఉంటుంది అంటారు? బంగారం ధర ఆకాశాన్ని అంటున్నాడు కాలజ్ఞానుడు. మనకు బంగారం లెక్క చూసుకుంటే ఒకప్పుడు 60-70 చూసుకుంటే 1000 రూపాయలు 5000 రూపాయలు మొదలైంది సార్. ఇప్పుడు 70,000 72,000 నడుస్తుంది. బంగారం 2 లక్షలు దాటుతుంది, 2 లక్షల రూపాయలు దాటుతుంది గ్రామం, తులం. ఇక అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా మాట్లాడతారు. అప్పుడు పుట్టిన బిడ్డలు మాట్లాడేది మనం చూస్తూనే ఉన్నాము. చిన్న పిల్లలు కూడా అప్పుడప్పుడు మాట్లాడడం టీవీలో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఎగబడుతున్న గర్భిణీలు అని ఒకటి ఉందండి, ఆ పిల్లలకు అట్లా మాట్లాడేందు కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నాం మనం. ఇక ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఆత్మహత్యలు మనం సహజంగా రోజు పేపర్, మీరు ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా ఆత్మహత్యలు. ప్రతి చిన్న విషయానికి, చదువుకోపోతే లేకపోతే హాస్టల్ ఉంటే మాస్టర్ ఏమైనా అన్యాయం చెప్పేసి, తల్లిదండ్రులు తిట్టినా కానీ, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ, ప్రేమ వివాహం జరగలేదని, పెళ్లికి నిరాకరించని. ఇప్పుడు పంచాంగాలు నమ్ముతారంటారు ఫ్యూచర్ లో? పంచాంగాలు పనికి మాలినవి, నవగ్రహాలు నరకాలు మారాను, తలకిందులు అనేసాను. ఇప్పుడు మనం చూసాం, చాలా మంది పంచాంగాలు చూసి జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, కేసీఆర్ గెలుస్తారని చెప్పాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవన్నాడు. చాలా మందికి ఆయనకు ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు. వేణుస్వామి చాలా మంది బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు, కాలజ్ఞానం మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఆయన బ్రాహ్మణుడు చెప్పిన ప్రశ్న ఫలించవు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే, వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి 2024లో గెలుస్తాడు, కేటీఆర్ డైరెక్ట్ సీఎం అవుతాడు ఈసారి అని చెప్పేసి, 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. చాలా విషయాలు జరగలేదు. ఆయన బ్రాహ్మణులు చెప్పిన విషయాలు ఫలించవు అని చెప్పాడు. బ్రాహ్మణులు చెప్పిన ప్రశ్నలు ఫలించవు కాలజ్ఞానంలో. అంటే అడవుల గురించి చెప్పండి, అడవుల గురించి ఎలా ఏమంటున్నారు? అడవుల గురించి మనకు కాలజ్ఞానంలో అంటే అడవి మృగాలు గ్రామాల్లో సంచరించేనాడు. మనం అడవుల్లో మన అన్ని మనకు చిరుత పుల్లు, అవి నెమ్మలు ఇక్కడ మనకు గ్రామాల్లో ఇళ్ల పడతా వచ్చి తిరుగుతుంది. ఏనుగులు కానీ అన్ని పంట పనులు నచ్చి ఊర్లోకి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే పర్యావరణ ఇవన్నీ మనకు అడవులంతా నరికేసిన వల్ల, పర్యావరణం వల్ల ఇవన్నీ మనకు గ్రామాల్లో వస్తుంది. ఇంకా పాపం అడవుల్లో నివసించడానికి అవకాశం లేక బయటకు వస్తుంది అంతే గ్రామాల్లోకి. అది ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పేసి కాలజ్ఞానం చెప్పిన ప్రతి వాక్యం కాలజ్ఞానం ఉంది. ఇప్పుడు జరిగే మనకి భూమి మీద జరిగే కలియుగంలో జరిగే ప్రతి వాక్యం కూడా కాలజ్ఞానం చెప్పండి. కాలజ్ఞానం లేదు. ఇక వెంకటేశ్వర స్వామి గురించి వెంకటేశ్వర స్వామి మహిమలు పెరిగాను, ఆ స్థలంలో అద్భుతాలు జరిగాను. వెంకటేశ్వర స్వామి మనం చూసుకుంటే అక్కడ ప్రతిరోజు అద్భుతాలే. రోజుకు లక్షలాది మంది స్వామివారి సేవకే లక్షల మంది తరలి వస్తారని చెప్పాడు. లక్షలాది మంది అక్కడ రోజు ఎప్పుడు ఓం నమో వెంకటేశ్ అనేది, తర్వాత రోజుకు 4 కోట్ల రూపాయల ఆదాయం రావడము, అని అనేక అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ. రీసెంట్ గా ఒక మంది అంటే మనకు హైదరాబాద్ నుండి కొంతమంది అంటే కంటి చూపు లేని వాళ్ళు వచ్చి 100 మంది వేరు.
అక్కడ పోతే వాళ్ళు దర్శనానికి పోతే స్వామివారు స్పష్టంగా కనపడి అందరూ కనపడారట. వాళ్ళకి కనిపించారు, వాళ్ళకి కనిపించాడు డైరెక్ట్. కళ్ళు లేని వాళ్ళందరూ కళ్ళు లేని వారికి ఒక గ్రూప్ గా వెళ్ళినట్టు ఆ గ్రూప్ కి వెళ్ళారు. ఆ గ్రూప్ కి వెళితే వాళ్ళు దర్శనం చేసుకుంటే స్వామివారు అక్కడ మనకు అందరికీ దర్శనం ఇచ్చాడు, కనపడాడు. అందరూ కనిపించారు. అద్భుతం అది. అది ఢిల్లీలోనే ఒక ఆమె, అతనికి ఎక్కడ చూసినా మాటలు లేవు. చిన్నప్పటి నుండి వాళ్ళు అమెరికాలో ఉంటారు. అమెరికాలో అన్ని ఆమె తిరిగిన హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్లో వాళ్ళు చేశారు, మాటలు ఎక్కడ రాలేదు వాళ్ళకు. మన వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. ఒకసారి మన ఏపీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. అక్కడ దర్శనం అబ్బాయి కూడా దర్శనం తీసుకున్నారు, ఆ కొడుకును కూడా. అయితే ఆ దర్శనం చేసుకోగానే అక్కడ గోవిందా గోవిందా అనడం జరిగింది అందరితో పాటు. ఈ అబ్బాయి మాట్లాడని అబ్బాయి. వాళ్ళమ్మ ఆశ్చర్యపోయింది. పిల్లాడు మాట్లాడుతుంది ఏంది ఆయన, ఒకసారి గోవింద అంటే గోవిందా గోవిందా గట్టిగా వచ్చిండ్రు. అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఏం చెప్పిందంటే, ఇంతవరకు మా అబ్బాయికి అమెరికాలో ఉన్న అన్ని హాస్పిటల్ చూపించాము, ఎక్కడా కాలేదు, ఇక్కడ స్వామివారు దర్శించుకొని మా అబ్బాయికి మాటలు రావడం జరిగింది చెప్పింది. మొన్న అక్కడ వెంకటేశ్వర కొన్ని ఏంటంటే పుల్లు వచ్చి, చిరత పుల్లు వచ్చి పిల్లలు ఎత్తుకుపోయినాయి, అవన్నీ కూడా చెప్పారు. అవును, కాలజ్ఞానం స్వస్థ అన్ని ఉన్నాయి సార్. తిరుమలకు వెళ్లే మార్గాలు కట్టుబడినాడు. మన కరోనా వచ్చినప్పుడు దాదాపు 80 రోజులు తిరుమలకు, అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసేశారు. తిరుమలకు వెళ్లే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపివేయడం వల్ల అక్కడ వెళ్ళే మార్గాలన్నీ క్లోజ్ చేసిండ్రు పైకి వెళ్లకుండా. కాబట్టి కాలజ్ఞానంలో ఇవన్నీ స్పష్టంగా చెప్పబడింది సార్. ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది. ఇక విడాకుల గురించి, సహజీవనం గురించి. విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు. ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత, మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత, ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ, డే టైము అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైము భర్త, అంటే ఒకరొకరు కలిసే విధానమే లేదు. కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లో వీళ్ళు ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ కావడము, ఆ రకంగా ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకులు తీసుకుంటారు. సహజీవనం ఒకటి చెప్పాడండి. సహజీవనం అంతా, ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు. ఒకరి భార్య కొన్ని భార్య ఇంకొకరి పాలయ్యేను కాలజ్ఞానుడు. మరి బీద ధనవంతుల గురించి ఏం చెప్పారండి? అవనిలో బీదవాడంతా ధనవంతులయ్యాడు. మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి, మద్యపానం పెరిగిపోయాడు. అనుకుంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం. నోటికి కరువులు కలుసుకొని తిరిగేరాడు. మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్కులు పెట్టుకొని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ. అంటే ఏం చెప్పారండి కాలజ్ఞానంలో? నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగేరు, కొరవులు ఖర్చుకొని తిరిగేరు, నో మాస్క్ నో ఎంట్రీ. మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడన్నా పోవాలంటే మాస్క్ లేకపోతే నీకు ఎంట్రీ లేదు. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకో, మాస్క్ లేకపోతే 500 రూపాయలు పెనాల్టీ ఫైన్ అని. కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా. ఎండల గురించి చెప్పారండి. ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞానంలో. మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో 53% ఎండలు, 53 డిగ్రీ సెంటీమీటర్. మరి అంత వేడి అసలు తట్టుకోలేము. అది ఇంకా ఇప్పుడు 53 అనేది చాలా తక్కువ సార్. స్టార్టింగ్ ఇప్పుడు 60, 70, 80. అంటే ఆ సూర్యునికి వేడికి అగ్నివర్షం వస్తుంది. అగ్నివర్షం కురిసేను అన్నాడు. ఆ సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తాడు. సూర్యుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు సప్త సముద్రాలు, నదులు, బావులు, చెరువులు, ప్రపంచం మొత్తం నీరు ఒక చుక్కనీరులో గడిపోతుంది. మానవుని శరీరం రక్తం మాంసంతో సహా ఇంకిపోతుంది. చెరువులు, బావులు, సప్త సముద్రాలు, నదులు, జలాలు ఇక ఇంకిపోయాను. జుర్రేరు నీరు ఇంకదు. జుర్రేరు అనేది బనగానిపల్లి స్వామివారి అక్కడ జుర్రేరు ఉంది, అక్కడ నీరు ఇంకదు. మానవ శరీరం రక్తం మాంసం సహా ఇంకిపోతుంది. రక్తం లేకుండా కూడా ఎండిపోతుంది. అప్పుడు భక్తులైన వారు ఒత్తులైన నిలిచేయన్నాడు. చిన్నప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నీళ్ళు అమ్ముతారంటే నేను నవ్వుకున్నాను. అవును, నీళ్ళు అమ్మడం ఏంటి, ఉచితంగా ఫ్రీగా దొరికి నీళ్లు ఎవరు కొంటారు? కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నీళ్లు ఎక్కడ వచ్చినా వాటర్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, తర్వాత ట్యాంకర్ల ద్వారా మనం తెప్పించుకుంటున్నాము. ఆ రకంగా నీటిని అమ్ముతున్నాం సార్. ఇక రోగాల గురించి చెప్పారు. రోగాలు ఘనమయ్యేను మందు పారకపోయేనాడు. రోగాలు చూస్తున్నాము, ఆ మందు ఎంత అంటే ఆ మందు పనిచేయట్లేదు. రోగాలు పెరిగిపోతాయి, రోగాలు మొండిగా తారుతాయి, మందు పనిచేయదు. అదేనమాట. అంటే ఈ కలియుగంలో ఇవన్నీ ఆయన ఈ రకంగా ఒక్కొక్క రకంగా ఈ రకం సృష్టిస్తున్నాడు అనమాట. సృష్టికి ప్రతి సృష్టి అల్పజీవులు మనం చూస్తున్నాం సార్. ప్రతి దానికి సృష్టి గ్లోబోస్ కానీ ఇవి కానీ మనకు ప్రతి దానికి కూడా సృష్టికి ప్రసృష్టి చేస్తూనే ఉన్నారు. ఆర్టిఫిషియల్ గా కూడా పిల్లల్ని పుట్టిస్తున్నారు. సృష్టికి ప్రసృష్టి IVF అని చెప్తారు. అవును. రాజు లేని రాజ్యం ఇచ్చిన అదేనండి. రాజు లేని రాజ్యం ఇచ్చిన ప్రజలే రాజులు ఏలేదయ్యా. గజ దొంగలు ముందు చేరే చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు జరిగేది రాజుల పాలన పోయింది, నవాబుల పాలన పోయింది. ఇప్పుడు
ప్రజాపాలన వచ్చింది, ప్రజలే రాజులు అవుతున్నారు, ప్రజలే పాలకులు అవుతున్నారు. ఇది కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి సార్. అంటే గజ దొంగలే రాజ్యం వెళ్తారంటే ఇక్కడ ఇందులో మనం చూస్తున్న స్కాములు కుంభకోణాలు చూస్తున్నాయి సార్. అంత ఎన్ని కుంభకోణాలు జరుగుతాయి, ఎన్ని స్కాములు జరుగుతున్నవి. ఒక్కొక్కరు 5 సంవత్సరాల అధికారంలో ఉంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు. బూటక స్వాములు కూడా వస్తారు. బూటక స్వాములు వచ్చారయ్యా, బూడిదన మహిమతో ఇచ్చారయ్యా. బూడిదన ఇచ్చిన వారు బంగారు అదే మహిమలో చెప్పండి అంటారు. చూస్తున్నాం అంతా బూటక స్వాములే. ఇప్పుడు జనం దిక్కులేని చావు చచ్చిద్రని అన్నారు. దిక్కులేని సాగు చచ్చేరు అన్నాడు. కరోనా టైంలో ఇక ఎంత ఘోరమైన సాగు వచ్చేస్తారు చూడండి సార్. ఇప్పుడు భూకంపాలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు, అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కుదామని ఎవరు అంటారు. ఏడవడానికి కూడా ఎవరు ఉండరు. ఏడవడానికి కూడా ఎవరు. 7 దిక్కులు లేక చచ్చేరయ్యన్న కాలజ్ఞుడు. ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రాబోయే ఇప్పుడు వయనాడులో గొడవ జరిగిందండి. అయితే అది మొత్తం కొన్ని చర్యలను కూలిపోయినాయి, చాలా మంది చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు 2034 లోపల అంటే ఆనంద సంవత్సర స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగమల్లి నర్రంతా చచ్చేటి ఇక ముందు వచ్చేనయ్యాడు. ఆనంద సంవత్సరం 2034 వస్తుంది. నర్రంతా చచ్చిపోయి ఇక ముందు వచ్చేనయ్యాడు. అంటే దాదాపు మన 700 కోట్లలో పొట్టుపోయి గట్టి నిలిచినాడు. ప్రపంచ జనాభా 790 కోట్లు. ఇక్కడ నుండి ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీ, ప్రపంచం అల్లకలం. 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారు. 7 ఊర్లకు ఒక ఊరు, 7 గ్రామాలకు ఒక గ్రామం ఉంటుంది. అంటే 7:1. 7 మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు, 6 మంది నశించిపోతారు. ఈ ప్రళయాలు, భూకంపాలు, వరదలు, సునామీ, 360 రోగాలు, యుద్ధాలు, దీనివల్ల నశిస్తారు. కాబట్టి 2034కి ఈ ప్రపంచ జనాభా 120 కోట్లు ఉంటుంది. 2034. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే 1100 కోట్లు అని చెప్తుంది. ముందు వెనకాల గానకున్నారు, మురుకులై భవిలో ముందు గతిని ఎరగకున్నారు. వాళ్ళకి ఏం జరగబోతుందో తెలియదు. తెలియక 1100 అవుతుంది చెప్తున్నారు. వాళ్ళకి మీ అంచనా ప్రకారం ఎంతమంది ఉంటారు? మన బ్రహ్మం గారు చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఉంటారు? ఇప్పుడు ప్రపంచ జనాభా 790 కోట్లు సార్. అది సుమారు ఐక్యరాజ్య సమితి చెప్తున్నారు 8 కోట్లు ఏం లేదు. కాలజ్ఞానంలో 700 కోట్లలో పొట్టు పోయి గట్టి నిలిచేనాడు. కాబట్టి 790 కోట్ల జనాభాలో ఇంకా 7% పోతుంది. అంటే 80 అంటే దాదాపు 7గురు అంటే 70% పోతుంది సార్. 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారు. 70% మిగులుతారు, మొత్తం మిగులుతారు. మిగిలకుండా అట్లా 80 మొత్తం టోటల్ గా పోదు సార్. ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు. ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు, అన్యాయాలు, మోసాలు ఇప్పుడు చూస్తున్నాము. 100 రూపాయలకు చంపేస్తున్నారు. తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, ఎంత ఘోరం, స్కాములు, కుంభకోణాలు, పాపం అనేది పెరిగిపోయింది. న్యాయం లేదు, ధర్మం లేదు. కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని 10 మంది రేపు చేస్తున్నారు. ఇదండి ఎంత ఘోరమైన పరిస్థితి. 6 నెలల పాపం అనుకుని 60-70 సంవత్సరాల వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు. కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్. ప్రతి వాక్యం లేదు, కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ. అట్లా మరి ముక్కు పుడక అన్నారు కదా, అంటే కనకదుర్గ ముక్కు పుడకని తాగితే అన్నారు కదా, అంటే దాని అర్థం ఏంటంటే అసలు మాకు అందరికీ కృష్ణానది ఉప్పొంగి ఆ అమ్మవారి ముక్కు పుడకను తాగుతుంది అన్నమాట. అంటే అంత నీరు వస్తుంది. ఇప్పుడు మనం చూసాము, ఇప్పుడే మన ఖమ్మంలో కానీ ఇక్కడ ఏది మన మున్నేరు వాగు ఎంత గ్రోత్. ఈ విజయవాడ కూడా దాదాపు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోవడం జరిగింది. ఇది చిన్న స్టార్టింగే. ఇది 2 క్రోధినామ సంవత్సరం మొదలుకొని ఉత్పాతాలు పెరిగిపోయినాడు. ఇది స్టార్టింగే. ఈ 2024-30 ఏం జరగబోతుందో నేను కాలజ్ఞానంలో ఆ గ్రంథంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మందికి ఇది 2034 ఏంటి, ఇంకా చాలా ఉంది. కలియుగం 4,32,000 సంవత్సరాలు కదా ఇప్పుడు జరుగుతున్నది. కలియుగము అంటే వాళ్ళకు కలియుగానికి క్రీస్తు శకానికి తేడా తెలవకుండా ఇప్పుడు 2024 అంటున్నారు. అంటే మన దేశాన్ని విదేశీయులు పాలించిన కాబట్టి క్రీస్తు శకం నుండి లెక్కిస్తున్నారు. క్రీస్తు పుట్టి 2024 సంవత్సరాలు. అంతకంటే ముందు కలియుగం ప్రారంభమై 3,101 సంవత్సరాలు అయింది. 3,101 సంవత్సరానికి 2024 కలిపితే 5,000 కలియుగము 5,105 సంవత్సరం నడుస్తుంది. 5వ సంవత్సరంలో నేను భూమిపైకి వస్తాను, అవతరిస్తాను కాలజ్ఞానం చెప్పబడింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్త వీర భోజ సముద్రం అన్నాడు కాలజ్ఞానుడు. కాబట్టి వీరభోగ వసంతరాలుగా స్వామివారు అవతరించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే 2000 ఇంకొక ఎన్ని సంవత్సరాలు మన మొత్తం ఈ ప్రపంచం అంతా ఉంటదంటారు? ఇంకెన్ని సంవత్సరాలు? 2034 లోపల ఇది 70% పోతుంది సార్. కల్కి అవతారం గురించి చెప్పండి. ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటారు? కల్కి అవతారం యొక్క విశేషాలు ఏమిటి? కల్కి అవతారం అంటే 2034 వీరభోగ వసంతగా ఆల్రెడీ అవతారం జరిగింది. అంగీరసే మధుమాసే నవమ్యం శుక్ల వచ్చే భానువారే చామర్తం వీరభోజ సముద్రం అన్నాడు. అంటే ఎప్పుడైతే మనకు భూమి మీద పాపం పెరిగిపోయినప్పుడు
గీతలో ఏం చెప్పండి అంటే పవిత్రానాయ సాధువునాం వినాయ చతుష్కం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు ప్రతి యుగంలో నేను అవతరిస్తానని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈ కలియుగంలో పాపం పెరిగిపోయినందున వీరబ్రహ్మ స్వామి వీరభోగ సంతలుగా అంగీరసే మధుమాసే నవమ్యం శుక్లపచ్చే భానువారే చామర్త వీరభోజ సముద్రము అంగీరనామ సంవత్సరంలో స్వామివారు అవతరించడం జరిగింది. 2035లో ఆనంద సంవత్సర పాల్గొన బౌల సప్తమి శుక్రవారం మోహిని విషబాన మాకును మీకును దర్శనమయ్యేనాడు. 2035లో ప్రపంచమంతకి స్వామివారు దర్శనం ఇస్తున్నాడు. అంతవరకు 35 లోపలనే 70% జనాభా చనిపోతుంది. అంటే దాదాపు 600 కోట్ల జనాభా నశిస్తుంది. అయితే ఆ పేరును వసంత వీరభోగ వసంతరాయలు. కాశీ వద్ద గంగా దొరుకుతుంది. కాశీ వద్ద గంగా కానరాకపోయేనాడు. అంటే ఈ కాశీ ఆ నది గంగా నది పొడున అనేక ప్రాజెక్టులు కట్టి ఆ నది అంటే నది ప్రవాహం ఆగిపోయే అవకాశం ఉంది. ఆ రాక అంటే 2030 లోపల ఆ గంగ కానరాకుండా పోతుంది. ఎర్రచీమ ఎలా కనపడుతుంది? ఎర్రచీమ ఏనుగు రూపంలో కనపడేను ఆ విధంగా. ఇంకా మీకు తెలిసినంత వరకు ఇంకా విశేషాలు ఏమైనా చెప్పండి ఒకసారి. అంటే పాపాలని చెప్పారు, పాపాలంటే ఏమేమి పాపాలు? పాపాలంటే ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు మనకు జరిగేవన్నీ మనం అంటే పాపం అంటే భూమిపై పాపం పెరిగినప్పుడు సో ప్రతి యుగంలో అవతరిస్తుందని చెప్తారు. ఆ విధంగా పూపి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా మనం ఈ కలియుగంలో అంటే ధర్మం లేదు, న్యాయం లేదు, అక్రమాలు, అన్యాయాలు అంటే పాపం అనేది ఇక పెరిగిపోయింది. చుట్టాలు లేరు, బంధువు లేదు, అన్న లేదు, అక్క లేదు, తమ్ముడు లేడు. డబ్బు కోసం ఓనూరు మోసగించుకోవడము, ప్రాణమానాలు తీసుకోవడము, ఆస్తి కోసం చంపుకోవడము. మరి కంచి కామాక్షమ్మ గురించి చెప్పండి, ఏమని చెప్పారు బ్రహ్మ? కంచి కామాక్షమ్మ మాట్లాడుతానని చెప్పిండు. కంచి కామాక్షమ్మ కళ్ళలో నీళ్లు కారుతానని చెప్పిండు. శ్రీశైలంలోని విగ్రహాలు ఆడి పాడి డ్యాన్స్ చేస్తాయి. ఆడి డ్యాన్స్ చేసి డ్యాన్స్ చేస్తాయి అన్నమాట. పాపాత్మ పట్టి కత్తితో చంపేస్తానని చెప్పాడు. యాగంటి నందీశ్వరుడు అంతకంతగా పెరిగి కలిగాంతన రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతరాడు వస్తాడని చెప్తుంది. అంటే అర్థం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే వీరభోగ వసంతరాడు రావడానికి ముందు ఆ యాగంటిలో ఉన్న నందీశ్వరుడు ఇప్పుడు మనకు దాదాపు ఒక 100 సంవత్సరాల కింద తీసుకుంటే నంది చాలా చిన్నగా ఉండేది. అది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు అది వచ్చి మెజర్మెంట్ చూసి ఇది పెరుగుతున్నట్లు నిర్ధారణ చేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. యాగంటి నందీశ్వరుడు అంతకంత పెరిగి దాదాపు చాలా చిన్న ఉంది. ఇంత పెద్ద ఈ హాల్ అంతా పెద్దగా అయిపోయింది. ఇప్పుడు నంది అంటే రాళ్ళు మింగి రంకె వేసి వీరభోగ వసంతులని మాట్లాడుతుంది. కాళ్ళు దువ్వుతుంది. ఓకే. కాళ్ళు వేసి రంకేస్తుంది. రంకె వేసి రాళ్ళు మింగి వీరభోగ వసంతాలు వస్తున్నాడని చెప్తాను. ఆయన రాకని చెప్తుంది ముందుగానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళు మొసళ్ళు వస్తాయని అన్నారండి. వెంకటేశ్వర స్వామి అసలు మొసలు జరగబడతాయి. ఇది భవిష్యత్ వాక్యం, జరగబోతుంది. ఇది జరిగి తీరవలసిన వాక్యం. ఇప్పుడు మన కాలజ్ఞంలో ఎప్పుడైతే చెప్పినవి ఆల్రెడీ జరిగిపోయాయి, జరుగుతున్నవి, జరిగి తీరవలసినవి కూడా 2034 లోపల జరిగి తీరుతాయి. అందులో సందేహం ఏమాత్రం సందేహమే లేదు. కాలజ్ఞానం అక్షర సత్యంగా చెప్పిన జరుగుతాయి. వినాయకుడి గురించి అని చెప్పారు. వినాయకుని వీధిగా వినాయకుని పూజలు జరిగాయి కాలజ్ఞంలో. మనం వినాయక చవితి రోజు ప్రతి వీధి కొన్ని వేల విగ్రహాలు విగ్రహాలు పెట్టి పూజించి ఆ పూజ చేయడం జరుగుతూనే ఉంది. మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొండ చర్యలు విరిగిపడి రీసెంట్ గా మనకు కొండ చర్య విరిగిపడి కేరళ వయనాడులో కానీ 500 మంది చనిపోతుంది. ఇంకొక అక్కడ కూడా 2000 మంది చనిపోవడం జరిగింది 2 months బ్యాక్ కూడా. మతాల గురించి ఏం చెప్పారంటే మతాలు మార్చుకుంటారు, డబ్బుల కోసం సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారని చెప్పిండు కాలజ్ఞానుడు. మనం చూస్తూనే ఉన్నాం, మతం మార్చుకుంటున్నారు. అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అంటే ఈ పాపాలు పెరిగిపోతాయి, సహజను పెరిగిపోతాయి, విడాకులు పెరిగిపోతాయి, ఏదో ఆకాశ హార్మ్య అంటే హైరేజ్ బిల్డింగ్స్ వస్తాయి అని చెప్పారండి. దీంట్లోంచి అంటే 100లో 70 అంటే 7:1 అని చెప్పారు. 7 గ్రామాలకు ఒక గ్రామం, 7గురికి ఒక్కరే మిగిలి ఉంటారు. ఆ ఒక్కరు మిగలాలంటే ఏమేమి చేయాలంటారు? ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, భక్తిపరంగా నాకు ఏ భయం లేదు. ఒకవేళ వీరు తెలిసి కానీ తెలియగాని ఏమైనా పాపాలు చేసి ఉంటే శరణన్న వాడిని, నా పేరు తలిసిన వాడిని కంటికి రెప్పలా కాపాడి తీరుతానని శపథం చేసిన స్వామివారు. తెలిసి కానీ తెలియగాని 100 పాపాలు చేసిన సరే ఈ క్షణమైన పక్షాతపడి శరణం శరణం స్వామి శరణం బ్రహ్మయ్య శరణం వీరబృంద స్వామి శరణం శరణం వేడుకుంటే శరణం కోరితే ఈ క్షణమైన కంటికి రెప్పలా కాపాడుతానని చెప్తున్నారు స్వామివారు. అయితే మీరు పుస్తకం రాశారు కదా, ఎందుకు ఎలా వచ్చి ఎవరు రాయని పుస్తకం మీరు ఒక్కరే ఎందుకు రాశారు? స్వామివారి అనుగ్రహంతో, ఆయన గత జన్మ పుణ్యఫలము స్వామివారి అనుగ్రహంతో రాయడం జరిగింది. మరి మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఎలా తెలిసింది? మీకు అంతా రాబోయే విషయాలు స్వామివారు నాకు ఏం కావాలో ఆ స్వామివారు నాకు ఇవ్వడం జరుగుతుంది. ఏం జరుగుతుంది నేను ఆలోచించినప్పుడు ఇది ఏం జరుగుతుంది, ఈ వాక్యం ఎలా చెప్పినప్పుడు ఆ రోజు టీవీలో చూడమో, పేపర్లో చూడమో, లేకుంటే నాకు యూట్యూబ్లో ఎక్కడో నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది.
దాన్ని బట్టి రాయడం జరుగుతుంది. రాయటమే మీరు. నాకు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన స్వామివారు ఏం రాయాలనేది అక్కడ ఇస్తుంటారు. ఆ స్వామి వారు ఏం చెప్తారు? అనుగ్రహంతో, ఆయన అనుగ్రహంతోనే రాయడం జరిగింది. నేను మామూలు వ్యక్తిని అందరిలాగానే స్వామి ఆయన అనుగ్రహంతో ఆ గ్రంథం రాయడం జరిగింది. మీరు పరిశోధించారు? అంటే పరిశోధించాను. దేనికి కూడా నేను అంటే స్వామి అనుగ్రహం ఉంది. స్వామివారి నిత్య ఉపాసకుని. దాదాపు మన కాశీలో 12,000 జపం జరిగింది. మన శ్రీశైలంలో 12,000 జపం చేశాను. తర్వాత ద్వాదశ మంత్రాన్ని ఇక్కడ అల్లంపూర్ జోగులాంబ అక్కడ 12,000 జపం జరిగింది. జపం చేసిన తర్వాత నాకు కొన్ని స్వామివారి అనుగ్రహం కలిగింది. గత జన్మ కారణంగా ఈ జన్మలో చేసిన పుణ్య ఫలితంగా ఆ 12,000 జపం చేసి ఆ రీసెర్చ్ చేయడం వల్ల నాకు ఈ స్వామివారు అంటే నిజమైన భక్తులకు నిఖిల వేద రసలు భవిష్యత్తును బోధించేవాడు. నిజమైన భక్తులకు నిఖిల వేద రసలు భవిష్యత్తు బోధిస్తున్నాడు. ఆ స్వామివారు బోధించిన భవిష్యత్తు నేను అక్కడ రాయడం జరిగింది. నా భక్తులు పారే నదులు నిలవంటే నిలుస్తా అని చెప్పాడు. అంటే ఆ భక్తులకు ఆ శక్తి ఇవ్వబోతున్నాడు. పారే నది ఇక్కడ ఆపం అంటే అమ్మ కృష్ణమ్మ తల్లి శాంతించంటే అక్కడ ఆగిపోవాల్సిందే. అంత శక్తి భక్తులకు ఇవ్వబోతా ఉన్నాడు. అయితే ఫైనల్ గా మీరు అంటే భక్తులందరూ కూడా వాళ్ళు రక్షింపబడాలి. నా భక్తులైన శక్తులుగా మారారు. యాగంటి చేతనం చేరారు ఆయనడు. అంటే వాళ్ళందరూ కూడా మంచి పనులు చేసి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, భక్తిపరంగా, ఆధ్యాత్మికంగా, దైవచింతం కలిగిన వారికి ఏ భయం లేదు. వారికి మేష రాశిలో శని ప్రవేశం అయితే మేలు కొందరికి జరిగేనిమా దోషకారుల దుల్లైపోయారు ధూమకేతులు ముంట పెట్టేనవాడు. మేషరాశిలో శని ప్రవేశం అయితే మేలు కొందరికంటే పుణ్యాత్మైన దైవతలకు మంచి జరగబోతా ఉంది. మంచి రోజులు రాబోతా ఉన్నవి. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు, అధర్మంగా ఉన్నారు వారు మేషరాశి అంటే వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. వాళ్ళకి భూమిలో స్థానం లేదు, అయిపోయింది. అయితే మీరు చెప్పినట్టు మొత్తం ప్రపంచం అంతా అంటే మొత్తం జీవరాశులంతా నాశనం అయిపోరు. 70% పాపం పెరిగిపోయింది కాబట్టి, అక్రమాలు అన్యాయాలు మోసం పెరిగిపోయింది కాబట్టి ధర్మబద్ధంగా ధర్మానికి విరుద్ధంగా ఉన్న వారికి మాత్రమే ఆయన దుష్టశక్తి సృష్టించి దుర్మార్గం చంపిస్తున్నాడు. దుష్టశక్తిని సృష్టించి పంపిన దుర్మార్గం చంపని నమ్మండి అయ్యా, ధర్మాన్ని కాపాడ ధర్మమే రక్షించి భక్తితో నా మాట నమ్మండి అయ్య అంటారు. అప్పుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి మన ఇండియా వాడు తెలుసు అండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కాలజ్ఞానం తెలిపిస్తుంది. లోగాను మాగాను లోకల్లకం వల్ల కాలజ్ఞానం చూడ చేసిన అంటే వాక్కున దైవమే లేదన్న వాడు ఆకు రాలినట్టు అలిపి వాక్కున దైవం లేదు, నాస్తి వాడు దేవుడు లేడన్న వాడికి భూమి మీద స్థానం లేదు, అయిపోయింది. అంటే అమెరికా, రష్యా వాళ్ళకి ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది కాలజ్ఞానం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏమో సార్ చిన్న ఇష్యూ జరిగితే మన ప్రపంచవ్యాప్తంగా నిమిషాల వ్యవధుల్లో మనం అంతా అన్ని టీవీల్లో పేపర్ ఇక్కడ అంతా వెళ్ళిపోతుంది, ప్రపంచవ్యాప్తం వ్యాపిస్తుంది. కాబట్టి అసలు ఈ కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు, ఎప్పుడో చెప్పి మొత్తం ఆయన లోగాను మాగాను లోకల్లకముల కాలజ్ఞానం చూడ తెలిసినయ్యా, వాక్కున దైవం లేదన్న వాక్కున రాలిపోయారు అన్నాడు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మహిమలు తెలిసిపోతాయి. అప్పుడు కందిమల్ల పల్లకు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళ కిటకిటలాడతాయి. కిమ్ అని ఒక అతను ఉన్నాడండి, కిమ్ అని, నార్త్ కొరియా కిమ్. ఆ కిమ్ గాని పుతిన్ ఉక్రెయిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్ముకోవాల్సిందంటే వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ్ముకోవాల్సిందంటే ఇప్పుడు భక్తి పరంగా ఉన్న వారికి ఏ భయం లేదు సార్. ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాపాడు. ధర్మానికి వ్యతిరేకం ఉంటే ప్రళయాలు భూకంపాలు వదిలేస్తున్నామని చంపేస్తాయని చెప్తాను. అంటే కూర్చున్నాడు కూర్చున్నట్టే, పడుకున్నాడు పడుకున్నట్టే. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ అట్లానే పడిపోతున్నారు. మాట్లాడుతూ సమసిపోతున్నారు. పడుకున్న వారు నిద్రలోనే సమసిపోతున్నారు. నిద్రిస్తున్న వారు నిద్రలో సమసిపోయారంటే మనం జర్నీ చేస్తున్నాం, రాత్రి టైం జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో వస్తున్నప్పుడు, అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే అది పడిపోయినప్పుడు నిద్రలో సమసిపోవడం, భూకంపం వచ్చిన పడుకున్న చచ్చిపోతున్నారు. ఆ విధంగా మనం చూస్తున్నాం. బ్రహ్మంగారు చెప్పింది 100 జరుగుతూనే ఉంది సార్. స్వామి ఇప్పుడు కల్కి సినిమా వచ్చిందండి, ఇది ఆ కల్కి దానికి దీనికి సంబంధం ఉందంటారా? కల్కి అనేది కమర్షియల్, అది సినిమా, అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా చేసిన అని. అసలు కాలజ్ఞానానికి కల్కి దీనికి చాలా సంబంధం లేకుండా చేశారు. వాళ్ళకి అవగాహన లేదు. నిజంగా చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయచ్చు. 2034 కలియుగాంతం విధ్వంస కాలజ్ఞానం. అది ఏం చెప్పాడు చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు కల్కి సినిమాలో ఏమీ చూపలేదు, కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు ఏమీ లేవు. అయితే వాళ్ళు ఏంటి డబ్బులు సంపాదించాలనుకుని, కానీ మన కల్కిను అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కల్కిను ఆ కల్కి సంబంధం లేదు. ఇదండి అల్లూరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు. అంటే కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన. ఇది దీంట్లో జరిగిన విశేషాలు, జరుగుతున్న విశేషాలు, జరగబోయే విశేషాలన్నీ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు. కల్కి అవతారం అంటే 2035 లోపు వస్తుందని చెప్తున్నారండి. ఇదండి ఈ వీడియోలో జరిగింది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.